నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో వైభవంగా శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం 11వ వార్షికోత్సవం. సత్యసాయి జిల్లా మాల్యవంతంలో ఘనంగా గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. సత్యసాయి జిల్లా తూముచెర్లలోని ఆంజనేయ స్వామి గుడిలో విజయవంతంగా 108 రోజులు ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. కోనసీమ జిల్లా మాచవరం గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం గాజువాకలో శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం 11వ వార్షికోత్సవం ఎస్విపిఎంసి ప్రథమ వార్షికోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా హిమాలయ యోగి సదానందగిరి మహారాజ్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, ధ్యానరత్న దాట్ల రాయ్ జగపతిరాజు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి, భీమినేని వంశీతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ముందుగా సామూహిక ధ్యానం, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు కదిలిదిండి జయలక్ష్మి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో అద్భుతంగా జరుగుతున్న ఈ 11వ వార్షికోత్సవం 11 ప్రతిసారి అది ఈ 11వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవోపేతంగా జరిపించాలని ఈ కార్యక్రమాన్ని సదానంద గిరి మహారాజ్ గారిని కూడా అడగడం జరిగింది రమ్మని. వారు కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నాకు పిరమిడ్ కావాలి అంటే అలాగే అని చెప్పేసి వచ్చి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ పిరమిడ్ కి ఎంతో అద్భుతమైన కృషి చేయడం జరిగింది. అలాగే రామలక్ష్మి గారు కూడా అద్భుతంగా వచ్చి ఎండలో కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే జిఎస్ఎన్ మూర్తి గారు, వీరు ముగ్గురు కూడా అద్భుతమైన ముఖ్య పాత్రలు ఈ పిరమిడ్ కి పోషించడం జరిగింది. వారి ముగ్గురికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సత్యనారాయణ గారు నోటి ద్వారా పత్రిజీ గారి సాంగ్ తో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. థ్యాంక్ యూ సార్. ఎన్ని క్రియలు చేసినా మనిషి చైతన్యవంతం అవుతాడు, కానీ ఎన్లైటన్ అవ్వడానికి ఒక పని ఉంది. ఆ పనిని మన అందరితో చేయించారు. ఆ పని ఏంటో తెలుసా? అది మహాభారతంలో చెప్పబడింది. లక్షలాది యజ్ఞయాగాదులు చేస్తే వచ్చే ఫలం, ఈ 7 సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటిని దానం చేస్తే వచ్చే ఫలం, ఒక్క నిస్సహాయంగా ఉన్న నోరు లేని జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో 10వ వంతు కాదని మహాభారతంలో ఉంది. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ, లక్షలాది పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న పని ఏంటో తెలుసా? కనీసం రోజుకి ఒక్కరినైనా శాకాహారిగా మార్చే మహా ఉద్యమంలో మనందరం భాగస్థలమయ్యాం. మన నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే, పిరమిడ్ మాస్టర్ల నోటి నుంచి ఒక మాట వస్తే ఆ మాట తప్పనిసరిగా ధ్యానం, శాకాహారం. ఇప్పుడు ఇక్కడ మరి ఈ పేటలో ఎంతమంది ఉంటే కాస్త మంది వచ్చారేంటంటే, ఆ స్థితి ఉండేవాళ్లే ఇక్కడ రాగలరు. మిగతా వాళ్ళు అంత తేలిక కాదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం? మొట్టమొదటి గురువుగారు ఏమన్నారు? మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటి మెట్టు దాటామా? అందరితో మిత్రత్వం. ముందు నాతో నేను మిత్రత్వం చేయాలా, తర్వాత భర్తతో మిత్రత్వం చేయాలా, భార్యతో మిత్రత్వం చేయాలా, కుటుంబ సభ్యులతో మిత్రత్వం చేయాలా, తరువాత మరి సమాజంతో మిత్రత్వం చేయాలా, మరి ప్రకృతితో మిత్రత్వం చేయాలా, మోగజీవులతో మిత్రత్వం చేయాలి. మైత్రి, కరుణ, ఆత్మస్థితి. సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం మాల్యవంతం గ్రామంలోని గిరిసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ట్రస్ట్ సభ్యులు ధ్యానుల సమక్షంలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గొనుగంట్ల జయమ్మ, లాయర్ సంపత్ కుమార్, పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సమీప గ్రామ ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. మోక్షాన్ని త్యజించాను. ఓ హరి, నీవు అంతర్యామివి కదా, నాకెందుకు ఈ మాయ? నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసించాను. మరి నీకే అందరూ ఒకసారి భక్తి మార్గంలో ఉండేవాడిని. జనాలు భజన చేయడము, మంచి పుస్తకాలు చదవడము, రామకృష్ణ పరమహంస, వివేకానందునివి లాంటివి చదివేవాడిని. అయితే ఒకసారి కర్నూలులో మా ఫ్రెండ్, మా కొలీగ్ కథ నుండి కల్లూరులో కొత్తగా స్పిరిచువల్ సొసైటీ ఏర్పాటు చేశారట. అంటే స్పిరిచువల్ సొసైటీ అనే పేరు వింటానే నాకు ఒక రకమైన సంతోషం కలిగి అదే రోజే ఎక్కడ ఉంది అని అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తే అక్కడ పిరమిడ్ కట్టించారు, ధ్యానం అని చెప్పారు. చాలా సంతోషం కలిగి తర్వాత పత్రి సార్తో కలవడం జరిగింది. అప్పుడు పత్రి సార్ ఇంకా కోరమండల్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా రిజైన్ చేయలేదు. తర్వాత మేము వెళ్ళిన మళ్ళీ ఏప్రిల్లో ఇప్పుడు 2 months తర్వాత సారు తన పదవికి రాజీనామా చేసేసి పూర్తిగా తన సమయాన్ని, శక్తిని ఈ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాల నందు అంకితం చేశారు. పత్రిజీ గారు పరిచయం అయ్యారు. మరి అప్పటి నుండి ఆయన చూపించిన దారిలో నడుస్తూ ఉన్నాం. మరి ఈరోజు బుద్ధుల వారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. మరి పత్రిజీ గారు బుద్ధుల గురించి 4 సత్యాలు చెప్పాడు. ఒకటి, ఆరోగ్యమే పరమం లాభం అన్నాడు. మనకి 2 రకాల ఆరోగ్యాలు కావాలి. ఒకటి శారీరక ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం. ఈ 2 రకాల ఆరోగ్యాలు కావాలంటే ప్రతినిత్యం ధ్యాన సాధన తప్పనిసరి. 2వ సత్యం ఏం చెప్పాడు? సంతృప్తే పరమం ధనం అన్నాడు. ఎవరు ధనవంతుడు అంటే కలిగిన దాంతో తృప్తిగా జీవించేవాడే ధనవంతుడు. పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 72వ రోజు మామిడిపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లక్ష్మీ నరసమ్మ, పోతన్నలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరి చేత 3 గంటలు సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పిరమిడ్ ధ్యాన మందిరాలలో ప్రతిరోజు ఇటువంటి ధ్యాన కార్యక్రమాలు జరగాలన్న ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లక్ష్మీ నరసమ్మ, పోతన్న, సోమ శారద, రాజమణి, వసంత, విజయలక్ష్మి, రాజు, ప్రశాంత్ రెడ్డి ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. విశ్వగురువు, జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో మరి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం పేరిట మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరూ 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాలలో మరి ప్రతిరోజు ధ్యానం చేస్తూ మరి మాస్టర్లను ఆహ్వానించి ధ్యాన జ్ఞానాన్ని, సందేశాన్ని అందింపజేస్తూ మరి అల్పాహారము, మరి తేనీటి విందు, అదేవిధంగా ధ్యానామృతాన్ని అందిస్తూ మరి ఈరోజు 72వ రోజు మరి మామిడిపల్లి గ్రామంలో రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద మరి ధ్యాన దంపతులు లక్ష్మీ నరసమ్మ, పోతన్న గారులు, వారి కుటుంబ సభ్యులు 72వ రోజు ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇంటింటికి, గడప గడపకు, మనిషికి పత్రిజీ గారి గురించి, ధ్యానం గురించి తెలియపరచాలన్న ఒక ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా, మరి పత్రిజీ గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి తెలియపరచాల్సిందిగా అందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి
జిల్లా PSSM తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు శారద చెన్రాయుడు ఆధ్వర్యంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మజ్ఞానం గురించి అలాగే పంచవాయువుల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గర్భంలో వాడు పడే అగచాట్లు ఇవన్నీ జ్ఞాపకం వచ్చేసి నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తను. మానవ జన్మ కానీ ఏ జన్మకేనంటే అంటే పిండం అన్ని రకాలుగా నరక యాతన పడుతుంది. గర్భంలో తల్లి గర్భంలో పిండం కాదు, జీవుడు వచ్చేసాడు, అవయవాలు ఏర్పడ్డాయి. అసలు పిండము లోపల శిశువు ఎలా ఉంటాడో నాకంటే నీకే బాగా తెలుస్తాయి. 2 కాళ్ళ మధ్యలోకి తల పెట్టేసి గుండ్రని ఆకారంలో గర్భాశయంలో ఉంటాడు. అక్కడే తిరగాల, అక్కడే మునగాల, అక్కడే తేలాల. ఆ మూత్రంలోనే తిరగాల, ఆ మూత్రంలోనే ఆ మలంలోనే తిరగాల. తల్లి ఏం పీల్చుకుంటే అదే పీల్చాలి, తల్లి ఏమి తింటే అందులో అదే తినాలి, తల్లి ఏమి ఆలోచన చేస్తే ఆ ఆలోచన పడుతుంది. ఆమె ఏడిస్తే ఆ ప్రభావం అతని మీద పడుతుంది. దుఃఖపడితే దుఃఖము, సంతోషపడితే సంతోషము. కాబట్టి గర్భవతిగా ఉన్న స్త్రీలు సత్యసాయి జిల్లా కనగాపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 108 రోజులు జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 72వ రోజు పిరమిడ్ మాస్టర్లు, గాయకులు ప్రతాప్, ఆదిలక్ష్మి, సీతారామయ్య, ఈశ్వర్ రెడ్డిలు పాల్గొని ధ్యాన శాకాహార ఆధ్యాత్మిక పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా పాటల ద్వారా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, నారాయణ స్వామి, గోపాల్, రామ్జీ, నాగభూషణ్, బాలరాజు మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 52వ సోమవారం రామవరం మండలం మాచవరం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూరాయమ్మ, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్లిమిల్లి అన్నపూర్ణ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామలక్ష్మి, సుబ్బారావు దంపతులు, మండపేట భారతి, డాక్టర్ భాస్కర్ రావు గుప్తా పాల్గొన్నారు. అద్భుతమైన ఈ ధ్యానానికి గట్టిగట్టి వచ్చకూడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగట్టి వచ్చకూడదాం. పరమశివుడికి, షిరిడి సాయిబాబాకి, పార్వతీ మాతకి అందరికీ గట్టిగట్టి వచ్చకూడదాం. మరి ఈ ధ్యాన భీమకండం టీంకి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కేంద్రంలో గల పిరమిడ్ మాస్టర్లు ఈశ్వరమ్మ, శివకుమార్ల నివాసంలో అలాగే సర్పంచ్ స్వగృహంలో ధ్యాన కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోట్ల దత్తు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆధునిక యుగంలో అన్నీ ఉన్నా మనశ్శాంతి కరువైందని, దాన్ని పొందే మార్గం శ్వాస మీద ధ్యాస అని తెలియజేశారు. ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రంగా తయారవుతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత తొట్ల దత్తును ఘనంగా సత్కరించారు నిర్వాహకులు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆనందో బ్రహ్మ అనే అంశం గురించి చక్కగా వివరించారు. మనిషి ఈ భూమిపైకి మానవ జన్మ తీసుకున్నది ఆనందంగా జీవించడం కోసమని తెలియజేశారు. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది తాను ఆనంద స్వరూపాన్నే అనే అనుభవాన్ని పొందాలని సూచించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విషయ వాసన ఉన్నంత వరకు బాగా తెలుసుకోండి. అది పదే పదే ఇంకా నీలో నుంచి మొలకెత్తుతుంది. ఒక అనవసరమైన చెట్టు, నీకు ఒక భూమి ఉంది, అనవసరమైన చెట్టు ఉంది. ఆ చెట్టుని నువ్వు పూర్తిగా భూమి అడుగు వరకు కొట్టేసినావు. అడుగు వరకు తెలిసి అనవసరమైన చెట్టు అని అనవసరంగా అడుగు వరకు కొట్టేసినాక ఇంకేం పర్వాలేదు అనుకుంటున్నావు. ఇంకా నేను తీసేసినాను ఇంకేం పర్వాలేదు అనుకుంటున్నావు. నిజంగా మనకు పర్వాలేదా? చెట్టు భూమి వరకే కొట్టేసినావు. భూమి లోపల ఉన్న వేర్లు, భూమి లోపల వేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను చెడు మాటలు వినలేదు, చెడు మాటలు ఆలోచన చేయలేదు, నేను చెడు మాటల గురించి మాట్లాడడం నాకేం పర్వాలేదు అనుకున్నావు. కానీ లోపల విషయ వాసన ఉంది దాని లోపల. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో 41 రోజులు జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు విచ్చేసి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, కృష్ణాపురం మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని పిరమిడ్ మాస్టర్ జయంతి నివాసంలో 11 వారాల సామూహిక ధ్యానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస మీద ధ్యాస. మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తుంది, మన ఎంత వచ్చేది మన శ్వాస, మన నీడ. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. చూడండి, మనమే దేవుళ్ళమైనప్పుడు ఏ టెంపుల్కి అవసరం లేదు, ఏ జోళ్ళు అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసనే గమనిద్దాం. ఇంకొక 15 నిమిషాలు మనలో మనం ఉందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు తీయద్దు. మనలోని మైండ్ అలా క్లీన్ అవుతూ ఉంటుంది, విశ్వశక్తి ఫ్లో అవుతుంది. ఇలా కూర్చుంటే దాన్ని గమనిస్తూ కూర్చుందాం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. దైవత్వం మనలోనే ఉందని తెలిపారు. ఆ దివ్యత్వాన్ని చేరుకోవడానికి అతి సులభమైన మార్గం ధ్యానం అని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం చేసే సాధన యొక్క సాధన ప్రయత్నం అదే. సాధన అంటే మనం సాగిపోవడం, మనలో ఉన్న దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేయాలి. దైవం ఎక్కడ లేదు, మనలోనే ఉంది. ఆ దివ్యత్వాన్ని, ఆ దైవాన్ని చేరుకునే మార్గమే సాధన. అదే అతి సులువైన మార్గం.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. జ్ఞానం, ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బలంగా యాది ఇష్టముందో చెప్పండి. ఇప్పుడు ఏ గుణం ప్రస్తుతానికి నాకు యా గుణము మెజారిటీలో ఉంది అనేదన్నా గుర్తించినారా? గుర్తిందా? ఏ గుణము నాకు ఏది ప్రియం, నాకు ఎక్కువ ప్రియం ఏది అని అడిగినా అనుకో మేడం, ఏం చెప్తాను మేడం? నీకు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుతోనూ ప్రతి విషయంతోనూ అంత ఆనందాన్ని ఇచ్చే విషయం ఏది ఉండదు అనేది ఎవరు నిర్ణయించుకోవాలి. ఎవరు కోరాలి, నీకేది ఇస్తున్నారు? ఇప్పటి ప్రపంచంలో అన్నిటికంటే జ్ఞానం ఇస్తామన్నావు అనుకో, ఖచ్చితంగా నీకు వచ్చే జన్మలో ఎట్లంటే తెలుసా పరిస్థితి? ఈ వాసన బలంగా ఉంటుంది, ఎత్తుకుంటానే ఈ సాధనకి వెళ్ళిపోతావు. విజయవాడలోని రాధా నిలయంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ దంపతులు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాల ద్వారా, కథల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఇట్లా బాగా క్లాసులన్నీ చెప్తూ ఏదో కొంచెం పాటలు పాడుకుంటూ క్లాసులు చెప్తూ బాగున్నాడు. అంటే ఏమయ్యా వంశీ, నువ్వు చాలా బాగా క్లాసులు చెప్తావు, ఏం జాబ్ చేస్తున్నావు అన్నాడు. ఏదో జాబ్ వదిలేసా, ఇప్పటి నుంచి క్లాసులు చెప్పు మొదలుపెట్టు, పల్లె పోయి క్లాసులు చెప్పేది చేయని చెప్పాడు. సరే సార్ అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు. నేను అంత బాగా చెప్తాను నా క్లాసులు, సరే అని చెప్పేసి అప్పటి నుంచి జాబ్ వదిలేసి ఆయన క్లాసులు చెప్పడం మొదలుపెట్టినాడు. పల్లె పోయి మంచి మాస్టర్గా ఎదిగిపోయాడు. 8 సంవత్సరాలకి మంచి గొప్ప మాస్టర్ అయిపోయి గత జన్మల గురించి, వాళ్ళ తాలూకు గురించి ఎన్నెన్నో ఇంకా ఎంతో మందిని బాగుపెట్టాడు ఆయన. అనంతపురం జిల్లా దత్తాపురంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం గొప్పతనం, బ్రహ్మర్షి పత్రిజీ గురించి, అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాళ్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. మరి ఆ నోరు లేని మూగజీవుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం మిత్రులారా. మరి మానవత్వం అంటే ఏ మనిషి అయితే తనకు తాను హింస చేసుకుంటాడో అది హింస అవుతుంది. శ్రీ కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలులో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా స్వాధ్యాయ యోగా ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి పాల్గొననున్నారు. మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ శ్రీ మంగళగౌరి పిరమిడ్ కేర్ సెంటర్ నుంచి పరిమళా నగర్ లో గల శ్రీ కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకు పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకు పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు బుద్ధ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం, 10 గంటల నుంచి 1 గంట వరకు పరమ గురువుల అనుభవ జ్ఞానం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసంగాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం నిర్వహించబడను. అలాగే మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిరమిడ్ జేతవనంలోని క్రిస్టల్ పిరమిడ్లో క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 24 గంటల అమావాస్య అఖండ ధ్యానం ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కర్నూలు పట్టణంలోని ఎస్వి కాంప్లెక్స్ లో గల కర్నూలు స్పిరిచువల్ ధ్యాన కేంద్రంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 15వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్యానం, జ్ఞాన బోధన నిర్వహించబడను. ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాద వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.